వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఏపీలో అసెంబ్లీల ఎన్నికలు హీటెక్కింది. సర్వేల ఆధారంగా సిట్టింగ్ సీట్లను వైసీపీ మారుస్తుంది. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. కొందరు టీడీపీలో చేరగా మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత సి రామచంద్రయ్య, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అధికార పార్టీకి రాజీనామా చేశారు. వారి బాటలో పార్థసారథి, పెండం దొరబాబు చేరబోతున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత పార్థసారథి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. పెనుమలూరు టికెట్ విషయంలో హైకమాండ్ నుంచి స్పష్టత రాలేదు. సీఎం జగన్ ను కలిసినప్పటికీ హామీ ఇవ్వలేదు. పెనుమలూరు కాకుండా గన్నవరం టికెట్ ఇస్తానని ప్రతిపాదన చేశారని తెలిసింది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు పార్థసారథికి ఇష్టం లేదు. పెనుమలూరు నియోజకవర్గంతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని చెబుతున్నారు. ఇక్కడ నుంచి కాకుండా గన్నవరం టికెట్ ఎందుకు ఇస్తానని చెబుతున్నారని అడిగారు. శుక్రవారం హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశమై సైకిల్ ఎక్కుతారనే సమాచారం. పెనుమలూరు టికెట్ ఇస్తామని మాట ఇచ్చారని, అందుకే టీడీపీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా పార్థసారథి బాటలో నడుస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తారని విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరతానని తెలిసింది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీ గీతకు బాధ్యతలు అప్పగించారు. అనుచరుల అభిష్టం మేరకు టీడీపీలో చేరే అవకాశం ఉంది.